నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 21/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణం, వైశాఖ మాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:23, సూర్యాస్తమయం సాయంత్రం 6:25. తిథి నవమి రాత్రి తెల్లవారుజామున 3:21, నక్షత్రం శతభిషం సాయంత్రం 6:58. యోగాలు వైద్యుతి రాత్రి తెల్లవారుజామున 12:53, కరణము తైతిల సాయంత్రం 4:13, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 3:21, రాహుకాలం ఉదయం 11:54 నుంచి 1:32, గుళికకాలం ఉదయం 10:16 నుంచి 11:54, యమగండం ఉదయం 7:01 నుంచి 8:39, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తములు ఉదయం 11:28 నుంచి 12:20, అమృతకాలం ఉదయం 11:56 నుంచి 1:30, వర్జన్ రాత్రి తెల్లవారుజామున 1:03 నుంచి 2:34 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం అదంతా మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వాళ్ళకి ఆశించిన పనులు దిగ్విజయంగా నెరవేర్చుకుంటూ ముందుకు పెడతారు. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. ఇప్పటిదాకా ఆగిన పనులన్నీ కూడా చకచకా సాగుతూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. స్థిరాస్తుల గురించి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆలోచనలు అధికంగా చేస్తారు. స్వగ్రామ సందర్శన, అలాగే వ్యవసాయ భూముల గురించి ఆలోచనలు, అలాగే ఎక్కడి నుంచైనా రావాల్సిన ధనం ఏదన్నా ఉంటే ఆగుతూ వచ్చిన ధనం రావడం మొదలైన వాటికి ఆస్కారం కూడా ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు ఎక్కువ ప్రెషర్, స్ట్రెస్ ఉన్నప్పటికీ కూడా దాంట్లో మీకు గౌరవం, ఆదాయం పెరగడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూసినట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర 2 పాదాలు. ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాలలో ముఖ్యులైన వారిని సంప్రదించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనబడుతోంది. నూతన వృత్తుల కొరకు అంటే ప్రొఫెషనల్గా న్యూ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, అంటే కొత్త వృత్తుల కోసం ప్రయత్నాలు చేసే వ్యక్తుల యొక్క అంటే ముఖ్యులైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి. ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశీ వృత్తుల కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి, విదేశాల్లో ఉండే వ్యక్తుల సహకారం మొదలైన వాటికి ఆస్కారం. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా విదేశాల్లో ఉండే మిత్రుల యొక్క సహకారం, వారి యొక్క ఆలోచనలతో, నూతన పెట్టుబడులతో, కొత్త ప్రయోజనాలుగా ఆశిస్తూ చేసే ఏ కార్యక్రమానికైనా అనుకూలమైన సమయంగా ఒకటి మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారంతో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. కానీ మీరు చేసే ప్రతి పనిలోనూ కొంత అసంతృప్తికి అవకాశం ఉన్న రీత్యా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో విదేశీ విద్య కొరకు కావచ్చు, విదేశీ ప్రయాణాల్లో కానీ ఎక్కువ కష్టంతో దానికి సంబంధించిన ఫలితాన్ని అందుకునే అవకాశం లాంటిది మీకు ఒకటి కనబడుతుంది. అలాగే దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో కూడా మీరు అనుకున్న విద్యలో రాణించే అవకాశం ఒకటి కనబడుతోంది. విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసేవారికి, విదేశీ యానం కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతవరకు అనుకూల ఫలితాలు వచ్చే విధంగా, అది ఆర్థిక సంబంధమైన విషయాలైనా విద్యాపరమైన విషయాలైనా కొంతవరకు అనుకూలమైన పరిస్థితులు లాంటివే గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. అమ్మ కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ప్రధానంగా కర్కాటకంలో ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలలో ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా అది ఎక్కువ మానసిక ఆందోళనకు సంబంధించి, అంటే
సమస్య కన్నా సమస్యని గురించి ఎక్కువ ఆలోచించి హృదయాందోళన లాంటి దానికి ఆస్కారం ఉంది. అంటే డిప్రెసివ్ థింకింగ్గా కావచ్చు, లేకపోతే ఆలోచించి అనుకున్న దాంట్లో నేను ముందుకు వెళ్ళగలుగుతానా లేదా అని మీ మీద మీకు నమ్మకం అనేది కొంతవరకు తగ్గే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. దాని గురించి పెద్దగా చింతించకుండా వీలైనంత వరకు ఆరోగ్యపరమైన విషయాల్లో ముందు మానసిక శారీరక ఆరోగ్య సంబంధమైన విషయాలలో అభివృద్ధి కొరకు క్రీం అచ్యుతానంద గోవింద శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన విషయాలలో దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర, ఒకట పాదం. ఈ సింహరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు ఎక్కువ కృషి చేస్తారు. ఆకస్మికమైన అవకాశాలకు కూడా ఆస్కారం అనేది ఉంది. అంటే సంఘంలో ఆ ఎదురు చూడని అవకాశాలు లాంటి వీళ్ళకి లభ్యమవుతాయి. ముఖ్యంగా నూతన వ్యక్తుల పరిచయం అవ్వడం అనేది, ఆ వ్యక్తుల పరిచయం కూడా వీలైనంతవరకు మీరు సిస్టమేటిక్గా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళడానికి కనుక ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా మీరు ఆశించిన విజయాలు, విదేశీ అవకాశాలు, షార్ట్ జర్నీస్ లాంటివి, అంటే అది కూడా ఊరికే కొంతకాలం వెళ్ళి రావడానికి సరదా ట్రిప్పుల్లాగా కూడా ప్లాన్లు చేసుకోవడానికి అవకాశం అనేది, అలాగే భాగస్వామి యొక్క ఆరోగ్య రీత్యా కూడా వారి ఆరోగ్యం గురించి కూడా కొంత ఈ రోజున ఆలోచన చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, తర్వాత చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఏదైనా రుణాలు ఉంటే తీర్చడం మాత్రమే కాకుండా వాటి నుంచి ఫ్రీ అయిపోవడం, అంటే ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆకస్మికంగా మీకు అనుకోని విజయాలు లభ్యమవడం, వృత్తిపరమైన విషయాల్లో అనుకోని అవకాశాలు రావడం అనేది, అలాగే బంధుమిత్రులతో చర్చించి మంచి నిర్ణయాలు తీసుకోవడం, మీ శ్రమకి తగిన ఫలితం, గౌరవం మొదలైనవి దక్కడం, వీటన్నిటికీ ఆస్కారం. తర్వాత రెగ్యులారిటీ లైఫ్లో, అంటే దైనందిన కార్యక్రమాల విషయంలో కూడా కొంత సిస్టమేటిక్గా ఇలా అయితే బాగుంటుందని కొత్త రకమైన ప్లాన్లు, అంటే ఏదైనా యోగా మెడిటేషన్ చేసేవాళ్ళు దాని గురించి, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు దాని గురించి కొత్తగా ఏదైనా ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి కూడా అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ యొక్క తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొంత ఎక్కువ, అధిక శాతం ఆందోళనతో కూడిన ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. అంటే అది వృత్తికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా చేస్తున్న వృత్తిలో కానీ, లేకపోతే మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించిన విషయాలు అయితే దానికి సంబంధించిన విషయాలలో కానీ ఎక్కువ హృదయాందోళన, అంటే మీరు ఆశించిన విధంగా ఉంటుందా లేదా, అభివృద్ధి ఉంటుందా లేదా అని కొంత ఎక్కువ ఆలోచించడం అనేది జరుగుతుంది. మంచిగా అది అభివృద్ధికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ సంతానం కూడా మంచిగా అభివృద్ధి చెందుతూ ముందుకు పెడతారు. అలాగే దాంతోపాటుగా మీ క్రియేటివిటీ అనేది వృత్తికి సంబంధించిన విషయాల్లో కొత్త విధంగా దాన్ని పెట్టడం వల్ల అది అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం అనేది కూడా అధికంగా ఉంటుంది. ఏది ఏమైనా కూడా ముఖ్యమైన విషయాల్లో వీలైనంత వరకు నెగిటివ్ థింకింగ్లకి అవకాశం ఇవ్వకుండా, ఏదైనా వచ్చిన ఆలోచన పదే పదే రావడం, పాత జ్ఞాపకాలు రావడం, దానివల్ల మానసిక చికాకు అనిపించడం, పాత ప్రదేశాలకు వెళ్ళడానికి మనసు ఉవ్విళ్ళూరడం మొదలైన దానికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా ఉపాసన విషయంలో మాత్రం ఉపాసన పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మానసిక తృప్తి, అన్ని విధాల జయం అనేది కలిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తెలుసుకుందాం ముందు. ప్రధానంగా వృశ్చిక రాశిలో మనకి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు. వృశ్చిక రాశి వాళ్ళకి గృహ వాతావరణం కొంత ఇదిగా ఉంటుంది. అంటే గృహంలో వాతావరణం మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు కన్నా సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఏదైనా వాహనాలకు సంబంధించిన విషయాల్లో కొంత చికాకుల్ని చూస్తారు. అలాగే నూతన వాహనాల కొరకు కూడా ప్రయత్నాలు అనేవి చేస్తారు. ఎంతో కాలంగా ఆగుతూ వచ్చిన విషయాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే ఆహారం తీసుకునే విషయంలో కానీ, గృహ వాతావరణం కానీ, సౌకర్యాల నిమిత్తం కానీ, తల్లి యొక్క ఆరోగ్య రీత్యా కానీ వీటన్నిటి మీద ఒకేసారి ఫోకస్ చేయడం బట్టి మీకు ఎక్కువ ప్రెషర్ అనేది ఉంటుంది. దానివల్ల మానసిక ఆందోళన లాంటిది ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ప్రతి పనిని కూడా కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నిటినీ సాధించగలుగుతారు. మానసిక అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్ళడానికి సౌకర్యవంతంగా ఉండే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ధనస్సు రాశి.
అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఎవరితోన్నా మీరు మాట్లాడేటప్పుడు కానీ ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో ఎవరితోనూ ఏ రకమైన ఘర్షణ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు ఏదన్నా పరాక్రమం పెరుగుతుంది, ఆలోచనలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, ఏ పని చేద్దామన్నా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ మీరు ఏర్పరచుకున్న ప్రణాళికలో కొన్నిసార్లు ఆకస్మికంగా ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడం బట్టి కానీ లేకపోతే ఆకస్మికమైన ప్రయాణాల వల్ల లేకపోతే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లాంటివి మిస్ప్లేస్ అవ్వడం అంటే ఒక చోట పెట్టి ఒక చోట వెతుక్కోవడం ఇలాంటి వాటి వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉండే అవకాశం ఉంది. కనుక వీలైనంత వరకు తొందరపాటుతనం లేకుండా వస్తువుల విషయంలో నిదానత అవసరం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అవసరం అని ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలను తీసుకున్నట్లయితే ప్రధానంగా మకర రాశిలోకి వచ్చేవి మనకి ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎందుకంటే మీరు మాట్లాడేది ఒకటి ఇతరులకి వేరే విధంగా ధ్వనించి అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా దానికి ప్రలోభాలకి అలాంటి వాటికి లొంగకుండా అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్తగా మాట్లాడుతూ సరి అయిన సమయంలో ఆహార స్వీకరణ చేస్తూ మీ యొక్క మాటల్ని నియంత్రించుకుంటూ ముఖ్యంగా ఎమోషన్స్ లాంటి వాటన్నిటిని కూడా మీరు నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఆకస్మికమైన ఖర్చుల విషయంలో కూడా తగిన విధంగా ప్రతిస్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మాత్రం ముఖ్యంగా శ్రద్ధ తీసుకోవడం, కంటికి పంటికి సంబంధించిన ఆరోగ్య విషయాలు, ఆహార స్వీకరణ, కొత్త ప్రదేశాల్లో ఆహార, అలాగే వాగ్దానాలు అన్ని విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, భాగస్వామి నుంచి వచ్చే ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కానీ కుటుంబ వ్యవహారాల్లో ఘర్షణలకి చోటు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కుంభరాశి. అమ్మ కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి మీకు ఈ రోజున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీ మీద మీకు నమ్మకం ఏర్పడుతుంది. కానీ తొందరపాటుతనం వల్ల చాలా ముఖ్యమైన అవకాశాలు కూడా కోల్పోయే పరిస్థితులు ఉంటున్నాయి. కనుక ఏదైనా వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ లేకపోతే ఎవరితోన్నా డీల్ చేసి కొన్ని ఫైనల్కి తెచ్చుకునే విషయాల్లో కానీ చాలా జాగ్రత్త అనేది అవసరం. ముఖ్యంగా లేకపోతే మీ మాటల వల్ల ఘర్షణతో కొన్ని ముఖ్యమైన అవకాశాలు, అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆకస్మికమైన అనుకోని శత్రుత్వాలు పెరిగే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు శత్రువుల్ని జయిస్తూ అలాగే రుణములు లేకుండా దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పవర్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మ చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. ఈ మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో అంటే మీ యొక్క సంతానానికి సంబంధించిన విషయాలు కావచ్చు, మీ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి ఈ కొత్త ఇన్వెస్ట్మెంట్స్తో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో ఆర్థిక సంబంధమైన పెట్టుబడుల విషయాల్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా చాలా వరకు ఖర్చుతో కూడి ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎక్కడ పెట్టుబడి పెడదామన్నా అక్కడ మోసం చేసే వ్యక్తులకి కొంత దూరంగా ఉంటూ అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల ప్రలోభాలకి లొంగకుండా, స్వార్థానికి లొంగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మంచిది. అలాగే ఏదైనా స్థలాలు కొందామనుకున్నా లేకపోతే గృహాలు కొందామన్నా సంతానానికి సంబంధించిన విషయాల్లో వారి కొరకు మీరు దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో కానీ వీలైనంత వరకు మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడుతూ స్థలాలు కొందాం అనుకున్నప్పుడు వరాహాయ ధరణుద్ధరకాయ అనే శ్లోకాన్ని, అలాగే గృహాలు కొందాం అనుకున్న వాళ్ళు చింతామణి గృహంతస్థ శ్రీమన్ నగరనాయక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి వాటికి లొంగకుండా మంచిగా అన్ని విధాలు అనుకూలంగా ఉంటుంది. అలాగే శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. వాళ్ళ అమ్మ ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? ఇక ద్వాదశ రాశుల వారికి పరిహారం నేడు 12 రాశుల వారికి మేషరాశి నుంచి మీన రాశి వరకు పరిహారాన్ని కనుక చూసినట్లయితే 12 రాశుల వారు కూడా ఈ రోజున విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు
పఠించడం కానీ, అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ, ఇవన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. అంటే ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఎలాంటి విఘ్నాలు రాకుండా కార్యక్రమాల్లో జయం కలగడానికి కానీ, లేకపోతే ఏ పనిలోనూ ఆటంకాలు కలగకుండా ముందుకు వెళ్ళడానికి కూడా మనం విఘ్నేశ్వరుని పూజిస్తాం కనుక ఆ విధంగా కూడా అనుకూలంగా ఉంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏ రకమైన కార్యక్రమాలు ప్రారంభించినా కూడా అందులో ఆటంకాలు జరగకుండా ముందుకు వెళ్ళడానికి కూడా అన్ని విధాలు కూడా తోడ్పడుతుంది. కనుక ఈ రోజున తప్పనిసరిగా విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అష్టోత్తరాలు కానీ, నామాలు కానీ, అలాగే విఘ్నేశ్వరుడికి సంబంధించి ఏది మీరు చేసుకోగలిగితే అది, లేకపోతే మీరు విన్నా, లేకపోతే దేవాలయ సందర్శన అయినా అనుకూలంగా ఉంటుంది. వీటికి కూడా అవకాశం తక్కువగా ఉంది అనుకుంటే కనీసం మీ ఇష్టదేవతారాధన చేసుకున్నా కూడా అది కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక ఆ పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇప్పుడు చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్ని తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న స్వల్పమైన సమస్యలు ఏదైనా ఉంటే వాటిని చిన్న స్వల్ప పరిహారాలతో, అంటే ఇప్పుడు చెప్పిన శ్లోకాలతో కానీ, దేవాలయ సందర్శనం ద్వారా కానీ, ఇష్టదేవత ప్రార్థనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే ఆధ్యాత్మికతో పాటు అన్ని విధాల అభివృద్ధి అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ గమనించుకోవాలి. నేటి వైశిష్ట్యం. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఇవాళ మనం చిన్న మోరల్ స్టోరీ చెప్పుకుందాము. దీంట్లో ఏంటంటే ఒక ప్రదేశంలో ఒక చోట ఒక పులి దాంతోపాటుగా ఒక గాడిద కలిసి ఒక ప్రదేశంలో ఉంటాయి. ఆ రెండూ కలిసి కొంత ప్రయాణం చేస్తున్నప్పుడు అక్కడ ఉండే గాడిద వెంటనే ఏముంటుందంటే, ఇదేంటి ఈ గడ్డంతా కూడా నీలంగా ఉంది అని మాట్లాడుతుంది. పక్కనే ఉన్న పులి, అదేంటి అది నీలంగా ఎందుకుంది, ఆకుపచ్చగా ఉంది కదా అంటుంది. కాదు, ఖచ్చితంగా ఇది నీలంగానే ఉంది అని చెప్పి అది చెప్తుంది. ఆ రకంగా కొంతసేపు వాగ్వాదంలా జరిగిన తర్వాత, అయితే సరే ఇప్పుడు అడవికి రాజు సింహం కాబట్టి అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం అని చెప్పి రెండూ కలిసి సింహం దగ్గరికి వెళ్తాయి. సింహం దగ్గరికి వెళ్ళంగానే సింహంతో ఇది ఖచ్చితంగా గడ్డి నీలం రంగులో ఉంటే ఇతను గ్రీన్గా ఉందని చెప్పి అంటున్నాడు, ఆకుపచ్చగా ఉందని అని గాడిద చెప్పడం జరుగుతుంది ఈ సింహానికి. వెంటనే పులి, అవునండి అది ఖచ్చితంగా ఆకుపచ్చ రంగులో ఉంటే నీలం అని చెప్పి చెప్తున్నది కదా, అందుకని అది కాదన్నాను నేను, అందుకని వాదించుకున్నా ఉంటే అది చూసిన తర్వాత కొంతసేపు ఆగిన తర్వాత ఈ యొక్క సింహం ఏముంటుందంటే అది నీలం రంగులోనే ఉంది అని చెప్పడం జరుగుతుంది. వెంటనే షాక్ అయిపోతుంది అన్నమాట పులి. అదేంటి నీలంగా ఉండడం, ఆకుపచ్చగా ఉంది కదా అనుకొని సరే ఇంకేం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. వెంటనే గాడిద ఆనందంతో, అదేనండి మరి నేను కూడా నీలమనే చెప్తున్నాను, నన్ను ఇంతసేపు విసిగించింది కదా కాబట్టి తగిన శిక్ష వెయ్యాలి ఈ యొక్క పులికి అంటుంది. వెంటనే ఈ యొక్క సింహం సరే దానికి 5 సంవత్సరాల పాటు మౌనంగా ఉండాలి, సైలెంట్గా ఉండాలని శిక్ష విధిస్తుంది. అప్పుడు ఆనందంగా గాడిద ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పులి కొంతసేపు ఆగి, మీరు నాకు శిక్ష వేసినందుకు నేను బాధపడలేదు, అసలు ఎందుకు ఇలా జరిగిందన్న విషయం నాకు అర్థం కాక అడుగుతున్నాను. గడ్డి ఆకుపచ్చ రంగు, మళ్ళీ అదే పాయింట్ అనేటప్పటికీ అవును ఆకుపచ్చ రంగులోనే ఉంది కదా అంటుంది సింహం. మరి మీరు నాకు నీలం రంగులో ఉందని శిక్ష కూడా వేశారు కదంటే, నేను నీకు శిక్ష వేసింది అందుకు కాదు, అది ఆకుపచ్చ రంగులో ఉందని నాకు తెలుసు, నువ్వు మూర్ఖులతో వాదించడం అనేది చూసావు, అది నాకు నచ్చదు, నాకు నీ సమయాన్ని వేస్ట్ చేసుకున్నావు, దాంతోపాటుగా అక్కడ అది ఏ రంగులో ఉన్నా ఆ విషయాన్ని మళ్ళీ తీసుకొచ్చి నా దగ్గర తీసుకొచ్చి నా సమయాన్ని కూడా వేస్ట్ చేశారు మీరు, అందుకని నేను నీకు వేసిన శిక్ష తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఎప్పుడు కూడా అనవసరమైన వాదనలు, అనవసరంగా సంబంధం లేని మ్యాటర్స్ మీద ఎక్కువసేపు మూర్ఖులతో వాదించి వాళ్ళే విన్నవ్వాలనుకున్న వాళ్ళతో వాదించడం కూడా అది చాలా తప్పే, అది నీది అని చెప్పిన తర్వాత ఇప్పుడు దీని ప్రకారం మనం చూసినట్లయితే చాలామంది మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. వాళ్ళు విన్నవడమే ముఖ్యం తప్ప అందులో ట్రూత్ వాళ్ళు చూడరు. అంటే ఉన్న నిజాన్ని అది పక్కకి వెళ్ళిపోతుంది, హైడ్ అయిపోతుంది. వాళ్ళకి విన్ అవ్వాలన్నదే వాళ్ళ యొక్క కాన్సెప్ట్ తప్ప నిజాయితీగా వాళ్ళు రావాలని చెప్పి అనుకోరు. దానివల్ల ఏమవుతుందంటే మనకు కనబడుతున్నది అది నిజమైనా కూడా వాళ్ళు గట్టిగా అది వాదించి వాళ్లే కరెక్ట్ అన్నట్టుగా మాట్లాడే వాళ్ళని చాలామందిని చూస్తూ ఉంటాం నిజ జీవితంలో కూడా. అలాంటప్పుడు అలాంటి వాళ్ళతో వాదించడం బట్టి మనకి ప్రశాంతత లోపం, అలాగే కుటుంబ వ్యవహారాల్లో తలకాయ నొప్పి ఇవన్నీ ఉండడం, పనులు ముందుకు సాగకపోవడం, దానివల్ల డిస్టర్బెన్స్ అవ్వడం, ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడడం లాంటివి ఏర్పడతాయి. కాబట్టి అలాంటి వాళ్ళతో వీలైనంత దూరంగా ఉంటూ వాళ్ళకి విన్నవ్వడమే వాళ్ళకి ముఖ్యం అనుకున్నప్పుడు అనవసరమైన ఆర్గ్యుమెంట్ వల్ల మన హెల్త్లు పాడు చేసుకుంటూ ఉండే కన్నా అలాంటి వాళ్ళకి దూరంగా ఉండడం అనేది ముఖ్యం అన్నది ఒకటి దీని కథ ద్వారా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏ రకమైన ఉపయోగం లేదు. ఆర్గ్యుమెంట్స్ అనేది ప్రోగ్రెస్ అయ్యే లైఫ్కి ఆటంకపరిచేది. ఒక డిసిప్లిన్ పర్సను అనవసరమైన వ్యక్తులతో అనవసరమైన ఘర్షణ ఏర్పరచుకొని ముందుకు వెళ్ళే కన్నా
సైలెంట్ అంటే ఒక సామెత కూడా ఉంది, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ ఫర్ ఎ ఫూల్ అని చెప్పి ఒక మాట అంటారు. అంటే మనం మాట్లాడకుండా ఉండడం కూడా, ఆ సైలెన్స్తో కూడా అవతల వాళ్ళు మూర్ఖంగా వాదించే వాళ్ళకి అదే సమాధానం అని చెప్తారు. కాబట్టి దీని ద్వారా ఏంటంటే ఆ గడ్డి ఆకుపచ్చ రంగులో ఉన్నా కూడా అది నీలవనే అంత గట్టిగా వాదిస్తున్నప్పుడు దాని గురించి పాయింట్లెస్, దాని గురించి అంతసేపు వాదించడం అనవసరం, మూర్ఖులతో వాదించడం అనవసరం, టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. పోనీ దానికి అదే నచ్చినప్పుడు అలా అనుకుని వదిలేయాలి తప్ప దానివల్ల సమయాన్ని వృధా చేసుకుంటూ, దానివల్ల ఆలోచనలను డిస్టర్బ్ చేసుకుంటూ, ప్రోగ్రెస్ని పాడు చేసుకుంటూ, ఘర్షణలోకి ఎడుతూ నిజ జీవితంలో ఎంతోమంది వృత్తిలో కావచ్చు, ప్రవృత్తిలో కావచ్చు, ఎదురవుతున్న వ్యక్తుల్లో చాలామందికి ఆ రకమైన కాన్సెప్ట్ టెంపర్మెంట్ ఉంటుంది. అది కాకపోయినా అవునని వాదించడం, ఇతరులను డిస్టర్బ్ చేయడం, దానివల్ల వీళ్ళు మనసు కష్టపెట్టుకుని కాదే అని చెప్పి వీళ్ళు వాదించడం, అదంతా కూడా వేస్టేజ్ అన్నది దీని ప్రకారం తెలుసుకుంటున్నాం. కనుక సైలెన్స్ అనేది చాలా బెస్ట్ మెడిసిన్. అంటే వాదన అనవసరం, అది కరెక్టో కాదో నీకు తెలిసినప్పుడు ఎందుకు. కానీ నీ చుట్టుపక్కల ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్ ఉండే మనుషులు, కరెక్ట్గా మాట్లాడేవాళ్ళు, వాళ్ళందరి మధ్య ఉండుతూ నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే మానసిక ప్రశాంతత అనేది, దానివల్ల ఆరోగ్యం, వృత్తిపరమైన అభివృద్ధి ఇలాంటివన్నీ ఏర్పడతాయి. కనుక అలాంటి వాళ్ళకి దూరంగా ఉంటూ, సైలెంట్గా ఉంటూ, నీ యొక్క గ్రోత్ని అభిలషించే వాళ్ళకి, నీ వెల్ విషర్స్కి దగ్గరగా ఉంటూ, వారి ద్వారా ఏదన్నా అడ్వైజులు స్వీకరించినా ఏం చేసినా చేసుకుంటూ ముందుకు పెడుతూ, వీలైనంతవరకు వాదనలకు దూరంగా ఉంటూ వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అనేవి మనిషికి ఏర్పడతాయి అన్నది దీని ద్వారా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయంగా మనం ఈ చిన్న మోరల్ స్టోరీలో తెలుసుకున్నాం. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.